దేవునికి మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి అయిన దేవునికి కూడి వచ్చిన మనందరి తరపున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అలాగునే చక్కటి మాటలు అందించినటువంటి మన ఆత్మీయ హృదయాలను బలపరిచినటువంటి దైవ సేవకులకు వేదికల మీద ఆశలైనటువంటి దైవజనులకు ప్రభుపేట వందనాలు. కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభు నామన్న శుభవందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని తల వంచుకుని ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మా తండ్రి, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. ఈ దినమున మిమ్మల్ని తలంచుకుని తలపోసుకుని భాగ్యాన్ని అనుగ్రహించారు. ఈ దినమును చూడక అందరూ తమ జీవితాలను ముగించుకుని కానరాని లోకానికి వెళ్ళిపోయి ఉన్నారు. ఇక మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని సజీవులుగా నిలిపి తండ్రి, మిమ్మల్ని తలంచుకుంటూ మేము ఆత్మీయంగా బలపరుటకు, మీ నామాన్ని మహిమపరచుటకు మాకు సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ దినమున తండ్రి, ప్రపంచం యావత్తు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు మీ కుమారుడు మరణం అయిపోయిన తీరును, ఆయన మా కోసం బలి అయిపోయిన తీరును స్మరణగా తెచ్చుకొని చుండగా తండ్రి, ఆ కార్యక్రమాలన్నిటిలో మీరు తోడు నీడై ఉండి తండ్రి, మీ ఆత్మ సహాయమును వసగి వారిని ఆత్మీయంగా బలపరుస్తూ మీ నామాన్ని మహిమపరుచుకుంటున్నటువంటి మీకు స్తుతులు స్తోత్రాలు. ఇంకా కూడి వచ్చిన మా సంఘంను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న దైవజనం చిరంజీవిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆరోగ్యాలను ప్రసాదించండి. మీ మెండైన జ్ఞానంతో ఇంకా మీ నామాన్ని మహిమపరచుకోండి తండ్రి. సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి విధమైన కార్యక్రమమును మీకు మహిమకరంగా జరిగించుకుని మీరు మహిమ పొందుతున్నందుకు, మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నందుకు ప్రభుపేట స్తుతులు ఆరోపిస్తూ ఇంకా చెబుతున్నటువంటి నాకు తండ్రి, మిమ్మల్ని గూర్చిన సంగతులు, మీ కుమారుని ఎటు రీతిగా మా కోసం అర్పించి ఉన్నారో మీరు ఆ ప్రేమను, మీ కుమారుడు త్యాగమును తండ్రి, మీ పిల్లలకు నేను చెబుతుండగా మీ కుమారుని పరిశుద్ధాత్మ సహాయం నాకు వాసిగి మీరు మాతో అందరితో మాట్లాడవలసిందిగా ప్రాధాయపడుతూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభునామాన్ని అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మరొక పర్యాయం అందరికీ కూడా ప్రభునామాన్న నా శుభవందనాలు. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి మాట ఎన్నో మాట? కన్ఫర్మా? 4 ఇప్పుడు వరకు ఎన్ని అయ్యాయి? 3. అంతే. వాళ్ళందరూ అలర్ట్గానే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇకపోతే బిబ్లికల్గా, బైబిల్ పరంగా ఇంకొక ప్రశ్న మరలా అడుగుతున్నాను. ఇది ఎన్నో మాట? బైబిల్ పరంగా మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు చెప్పున్న వారికి సంఖ్య వరుస విధానం మాట్లాడట్లేదు నేను. ఇది ఎన్నో మాట బైబిల్ పరంగాను? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఎందుకు అలా ఒకసారి సందిగ్ధంలో పడిపోయారు? కన్ఫర్మేనా? ఇప్పుడు మొదట ఆర్వి రామన్ గారు, రెండవది మన తులసిదాస్ గారు, మూడవది మన రాము గారు, 4వవాడు నేను, 5వవారు ఉన్నారు, 6 ఉన్నారు, 7 మనుషులు వచ్చేస్తున్నాం, చెప్పేస్తున్నాం. ఇది బైబిల్ పరంగా ఇది 4వ మాటేనా? చూద్దాం. ఆ కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను 4వ మాటను వివరించి చెప్పి ముగించేస్తాను త్వరగా. మళ్ళీ 7వ మాట కూడా నేనే చెప్పాలన్నారు దైవజనులు. అయితే మొదటి మాటకు మనం ఏర్పరచుకున్నటువంటి రిఫరెన్స్ లూకా సువార్త 23:34 ఉంది. అలాగే రెండవ మాటకు లూకా సువార్త అదే 23:43 ఉంది. దాదాపుగా 9 వచనాల గ్యాప్. తర్వాత మూడో మాటకు యోహాను సువార్త 9:26-27 చెప్పారు. మత్తయి సువార్త 27:46 4వ మాటకు ఇప్పుడు నేను తీసుకుంటున్నటువంటిది మీ లెక్కల్లో. 5వ మాట యోహాను సువార్త 19:28 పెట్టారు. 6వ మాట యోహాను సువార్త 19:30 పెట్టారు. అలాగే చివరి మాట 7వ మాట సంపూర్ణమైన మాట లూకా సువార్త 23:46 పెట్టారు. మనం బైబిల్ చదువుకునేటప్పుడేమో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఇలా చదువుకుంటాం కదా. ఇక్కడ చూస్తే అంతా ఉల్టాగా వచ్చింది. మీరు గమనించారా? వచనాలు చదివినప్పుడు ఫస్ట్ లూకా సువార్త 2 మాటలకు వచ్చింది, తర్వాత యోహాను సువార్త వచ్చింది, తర్వాత మత్తయి సువార్త వచ్చింది, తర్వాత యోహాను సువార్త 2 మాటలకు వచ్చింది, తర్వాత లూకా సువార్త వచ్చింది. అంతా క్లమ్జీగా వచ్చింది. ఏంటంటారు అలా పెట్టారు?
మన సరిగ్గా ఏమైనా రాసుకోవడం తప్పంటారా? అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో మనం రాయలేదంటారా? హ్మ్. ఆలోచించండి. మరి ప్రతి సంవత్సరం మనం మనకు వచ్చిన అవకాశాన్ని బట్టి చెప్పుకుంటున్నాం, చదువుతున్నాం, వింటున్నాం, వీడియోస్ చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. మిమ్మల్ని కొంచెం ఉత్తేజపరచాలి, చైతన్యపరచాలి, బైబిల్ పట్ల కొంచెం అవగాహన కలిగించాలని నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా బాగా ఒకసారి గమనించాను. ఈ వచనాలు బాగా గమనించాను. అయితే నాకు ఇవ్వబడినటువంటి మాటను ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 27 అధ్యాయం 46 వచనం. మత్తయి సువార్త 27 అధ్యాయం 46 వచనం చదవండి. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లాబా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాడంట. హ్మ్. లా ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. చాలండి. ఇందాక దైవజనులు ముగ్గురు కూడా వా ఈ మాటలను వివరించి చెప్పేటప్పుడు ఫీల్ అవుతూ చెప్పారు. రాము గారైతే ఎమోషనల్‌గా నేను చెప్పలేనేమో అన్నారు గానీ, ఆయనే ఎమోషనల్ నన్ను నిజంగా హత్తుకున్నదని గారు మీ మాటలు. నన్ను ఆ ఫీల్‌కి తీసుకెళ్ళింది. అంటే బహుశా ఆహ్, ఆ శిలువ యాగం అయ్యేటప్పుడు ఆయన అక్కడ ఎలా ఉన్ ఉన్ ఆ ప్రదేశంలో, ఆ టైంలో ఆయన ఉంటే ఎలా ఉంటదో ఫీల్ అవుతూ చెప్పాడాయన. నన్ను ఆ ఇమేజేషన్‌కి తీసుకెళ్ళాడు. చాలా కృతజ్ఞతలు, కళ్ళంట నీళ్ళు గూడా వచ్చాయి నాకు. తక్కువ టైంలో చాలా గట్టిగా నాకు హత్తుకుంది. తల్లి, కొడుకుల బంధాన్ని వివరించేటప్పుడు. అలాగే మనం ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ చెప్పినప్పుడే దాని అసలైన భావం, దాని అర్థం మనకు అర్థమవుతదండి. ఇక్కడ ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాడంట. ఇది మనకి హీబ్రూ, గ్రీక్ వర్డ్‌ల పదాలన్నమాట. ఆ పలికినటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది హీబ్రూ, గ్రీక్ భాషలకు సంబంధించింది. మన భాష కాదు. మన తెలుగులో చదివేసుకుంటున్నాం కానీ అది మన భాష కాదు. ఆ పదం అక్కడ ఎవరైతే విన్నారో వాళ్ళకే అర్థం కాలేదు. మీరు కింద వచనాలు చదవండి ఇప్పుడు. హ్మ్. ఆ! అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఈ మాట విని, ఇతడు ఏలియాని పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి ఇంక జరుగుతుంది. తర్వాత చదువుదాం అది. ఒకడేమన్నాడంట, అందులో కొందరు ఒకడు కాదు, వారిలో కొందరు మాట విని, ఇతడు ఏలియాని పిలుచుచున్నాడని అనుకుంటున్నారంట. నిజంగా మన అదృష్టవంతులమండి. ఆ కిందనే బైబిల్ తర్జుమా చేసేవాళ్ళు చెప్పేసారు. ఏమని? చదవండి. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఇది తెలియపోయుంటే మనం కూడా చదువుకోవడమే. మనకు తెలీదు. తెలుతదా? ఒక్కసారి ఎందుకో బీఎస్ఏ వాళ్ళకి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారికి కృతజ్ఞతలు తెలియజేయండి. నిజంగా. అది తెలుగులో తర్జుమా చేయకపోతే మనకు తెలీదు. అప్పుడే మనం చూసారా ఆ ఫీల్‌ని మనం పొందగలుగుతున్నాం. ఆహా! ఇదా కారణం. అందుకా అంత ఫీల్ అవుతూ ఆ సిలువ భారంలో కూడా ఈ మాటను ఉచ్చరించాడు ప్రభువు అని చెప్పి మనకు అర్థమవుతుంది. సరే బానే ఉంది. నెక్స్ట్ ఏం జరిగింది? ఆ! పరిగెత్తుకుని పోయాడు కదా! ఒకడు పోయి ఆ స్పంజిని తీసుకొని వచ్చి చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతుమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. మరలా ఏమని ఏసాడు? ఇదే ఏలీ ఏలీ లామా సబక్తాని అని మరలా కేక వేశాడు. అంటే ఒక రెండో మారు రాయలేదు. మరలా బిగ్గరగా కేక వేసినలో అర్థం ఇదే. అయితే వాళ్ళేమనుకుంటున్నారు ఏలియా వచ్చి రక్షిస్తాడేమో. అంటే ఏలియా గొప్ప ప్రవక్త, దైవజనుడు, భక్తుడు. అతని గురించిన సంగతి వీరికి తెలుసు. కానీ కళ్ళ ముందున్న దైవాన్ని కానలేకపోతున్నారాళ్ళు. ఏలియా కంటే గొప్పవాడి నుంచి ఎన్నో సార్లు చెప్పాడండి. ఆనాటి ఇశ్రాయేలు జనాంగానికైతేనో, ఆ సమాజానికైతేనో, రోమా సమాజానికి ఎవరికైతేనో సువార్త ప్రకటన యాత్రలో ఆయన 25 ప్రాంతాల సువార్త యాత్రలో ఏలియా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పిన ఆళ్ళకి అర్థం కాలేదు. ఇంకా ఈళ్ళేం చేస్తున్నారు?
ఏలియా వచ్చి ఈయన రక్షింతారేమో అనుకుంటున్నారు. సర్వేషుని కుమారుని వారు కళ్ళ ఎదుట పెట్టుకొని కానలేకపోతున్నారు. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మీరు జాగ్రత్తగా మీరు గమనించండి. అక్కడ వెంటనే క్లోజింగ్ ఏముంది? క్లోజింగ్ చదవండి అక్కడ. బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. ఒకే ఒక్క మాట. మన 7 మాటలు చదువుతున్నాం. ఒక మాట తీసుకుందామా? 7 మాటలు పరిగణన తీసుకుందామా? అసలు 7 మాటలే పలికాడా? ఇంకేం పలకలేదా? ఏంటిది? ఈ ఈ కన్‌ఫ్యూజన్ మీకేమైనా ఈ ప్రశ్నలు ఏమైనా యేసుకున్నారా మీరు? ఆచారంలాగా ప్రతి గుడ్ ఫ్రైడేకి వచ్చి ఆ 7 మాటలు చెప్తారు. ఆ 7 మాటలో ఒక మాట నేను తీసుకోవాలి. దాన్ని వివరించి చెప్పేయాలి, ఊదరగొట్టాలి, ప్రసంగించాలి. ఇలాగేనా అనుకుంటున్నారా? ప్రియులారా, ఈ 7 అనే సంఖ్య సంపూర్ణమైనది అని, పరిపూర్ణమైనదని ఇజ్రాయేలు జనాంగం అంతా కూడా రుడిగా నమ్ముతారండి. 7 వరకి పరిపూర్ణ సంఖ్య. అందుకే చూడండి 7 గురించి ఎక్కువ మనకి విషయాలు బైబిల్‌లో ఉంటాయి. దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా 6 దినాలు కష్టపడి ఏడో దినం విశ్రమిస్తాడు. హ్మ్. ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ కూడా చూడండి 7 మాటలతోటి సంపూర్ణ. అంటే వాళ్ళు బలమైన నమ్మకం, రుడిగా నమ్మేది, గట్టిగా నమ్మేది 7 సంపూర్ణ సంఖ్య అని. అయితే మన ఇండియాలో కూడా చాలామంది 7ని ఎక్కువగా ఫేవరెట్‌గా తీసుకునే వాళ్ళున్నారు. ఈ ఎంఎస్ ధోనియేనా క్రికెటర్. ఆ 7 తర్వాత చాలామంది 7 అనే సంఖ్యను బైకుల మీద, ఆటోల మీద ఏసుకోవడం. బండి నంబర్‌ని అంతా టోటల్ చేస్తే 7 రావాలని. ఈ 7 అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత, ప్రాముఖ్యతను ఎక్కువ ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళందరికంటే ముందు ఇజ్రాయేల్ జనాంగం 7 సంఖ్యకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. యేసుక్రీస్తు వారు కూడా చూడండి. ఒకవేళ అదే వాస్తవం అనుకుంటే, అదే 7 అనేది సంపూర్ణ సంఖ్య, పరిపూర్ణమైన సంఖ్య అనుకుంటే, యేసుక్రీస్తు వారు కూడా శరీరరీత్యా ఇశ్రాయేలీయుడు. ఆయన యూదుడు. చూడండి ఆయన ప్రాణం విడిచేటప్పుడు ఆ పలికినటువంటి మాటలు 7 మాటలే సంపూర్ణంగా. ఇకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆహ్, ఈ చనిపోయేటప్పుడు ఎవరైనా గాని పలికేటటువంటి మాటలకు వెయిట్ ఎక్కువుంటది. బరువు ఎక్కువుంటది. విలువ ఎక్కువుంటది. ఎందుకనంటే ఈ చనిపోయే ముందు మనోళ్ళు ఎవరైనా, మన ఆత్మీయులు గాని, మన రక్త సంబంధులు గాని, బంధుమిత్రులు గాని ఎవరైనా చనిపోయేటప్పుడు ఆ రోజు నాతో ఇలా మాట్లాడాడు, ఇలా చెప్పాడు అని అంటుంటారు. ఆ శవం ముందు, ఆ పార్థివ దేహం ముందు, ఆ మృతదేహం ముందు కూర్చుని దిగులుగా ఏడుస్తూ ఉంటాం చూడండి. మనోళ్ళు అనుకున్న దగ్గర. ఆ ఏడ్చేటప్పుడు చనిపోయే ముందు నీకేమైనా చెప్పాడా? అడుగుతా ఉంటారు. నీకేమైనా చెప్పాడా? ఏమన్నాడు? తల పోసుకున్నాడు అని అడుగుతూ ఉంటారు. మీకు ఐడియా ఉందా ఇది? చూడండి ఈరోజు కూడా ఇంకా అంతకంటే గొప్ప స్థాయిలో దైవం కదా ప్రభువు. అందుకని ప్రతి గుడ్ ఫ్రైడేకి, శుభ శుక్రవారానికి ఆయన పలికినటువంటి సంపూర్ణమైన మాటలను చాలా బరువు కలిగినవి, విలువ కలిగినవి, ఖ్యాతి కలిగినవి, సంపూర్ణమైనవి, పరిపూర్ణమైన భావిస్తూ క్రైస్తవ సమాజం అంతా కూడా దాదాపు 400 కోట్ల జనాభా దాన్ని స్మరించుకుంటూ ఉంటారు. అందులో ఒక మాట నేను తీసుకున్నాను. ఇకపోతే మన క్వెషన్ ఏంటంటే, ఇది 4వ మాటేనా అసలు? ఇక్కడ చూస్తేనేమో ఆ మాట చెప్పి ఆ ప్రాణం విడిచాడని ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇందాక నా ముందు మాట మాట్లాడినటువంటి దైవజనులు రాము గారు యోహాన్ గారి గురించి చెబుతూ, పేతురుని అమితంగా ప్రేమించిన అక్కడ యోహానే ఉన్నాడు. యోహానండి యేసుక్రీస్తు వారికి ప్రియ శిష్యుడండి. ఈ శిష్యులందరూ కూడా ప్రభా ఈయన గురించి ఏమవుతుంది, ఈయన అంతం ఏమవుతుంది అని అడుగుతూ ఉంటారు. ఆయన గురించి నీకెందుకు, ముందు నీ పని చూడు అంటుంటాడు ఆయన. వాట్ లవ్ అండి. అలా అదంతా సువార్తలు చదువుతుంటే ఆ శిష్యులు వాళ్ళ మధ్య ఉండే సంభాషణలో చాలా అమోఘం, అద్భుతం అండి. ఈయన గురించి అడుగుతుంటారు. చూసారా ఒక్కడు కనబడలేదు. ఎవరైతే ఆ చిన్నవాడు యోహాన్ అందరికంటే చిన్నవాడండి, ప్రియ శిష్యుడు. పద్మాస ద్వీపంలో అందరికంటే, అపోస్తులందరికంటే చిట్ట చివరగా మరణించిన వాడు. ఈయన మరణం గురించి అడుగుతుంటారు. అందరూ చనిపోయారు. చివరికి దేవుని ఉద్దేశాలను సంపూర్ణంగా ఎరిగిన వాడే పద్మాస ద్వీపంలో ఆ విషయాలు రాసి చనిపోయాడు ఆయన, ప్రకటన గ్రంథంలో. అయితే ప్రియమైన దేవుని వల్ల ఎంత నేను వివరణ ఎందుకు ఇస్తానంటే, ఈ 7 మాటలు మీరు గమనించగలిగితే 3 మాటలు యోహాను ప్రియ శిష్యుడే రాశాడు. యోహాను సువార్త గురించి చెప్పాను కదా 19 అధ్యాయంలో. ఇందులో 3 మాటలు వైద్యుడైన లూకా గారు రాశారు. ఒకే ఒక మాట మత్తయి గారు రాశారు. ఈయన కూడా యేసుక్రీస్తు శిష్యులలో, అపోస్తుల్లో ఒకడు. 2 అపోస్తులు ఉన్నారు. ఒకరు మార్కు గారు. మార్కు యేసుక్రీస్తు వారితో కలిసి తిరిగిన వాడు కాదండి.
క్షమించండి, మార్కు కాదు, మత్తయ్య గారు. చిన్న కరెక్షన్ మన్నించండి, మార్కు గారు అనుకున్నాను. లోకా గారు. లోకా గారు మ్ మ్ లోకా గారు 3 మాటలు రాశారు. ఆయన యేసుక్రీస్తు వారితో తిరగలేదు. ఆయనున్న రోజుల్లో సమకాలీకుడు కాదు. ఆయన సువార్త పరిచర్యలో అప్పుడు ఆయనతో కలిసి నడయాడినవాడు కాదు లోకా గారు. వైద్యుడైన లోకా గారు పౌలు గారు వాళ్ళతో తిరిగినవాడు. పౌలు గారితో కలిసి ప్రయాణం చేసినవాడు. ఈయన చూడండి ఎంత ధన్యత పొందుకున్నాడు. ఆయన గురించిన విషయాలు పరిశుద్ధాత్మ పూర్ణుడై 3 మాటలు చెప్పగలిగాడు. ఇలాగ ఈ భక్తులైన వారు ఈ ముగ్గురు కూడా చెప్పినటువంటి సువార్తలు ఏవైతే 4 సువార్తలు ఉన్నాయో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మార్కు సువార్తలో ఇన్ఫర్మేషన్ రాలేదు చూసారా? అలాగే ఆయన ఏం తక్కువ కాదని కాదు సుమా. ఎ ప్రభువు మీద ఉన్న ఆ ప్రేమను బట్టి ఆయన మీద ఉన్నటువంటి మనకున్నటువంటి ప్రేమను బట్టి పెద్దలైన వారు ఈ విషయాన్ని బయటికి తెచ్చి ఇదిగో సువార్తల్లో ఆయన చివరగా మాట్లాడిన మాటలు ఏమైనా ఒకసారి స్మరణ తెచ్చుకుందామని పెట్టినవండి ఇవి. మీకు అర్థమైందా? ఈ 7 మాటల్లోనే ఈ ముగ్గురు సువార్తలని, ముగ్గురు వ్యక్తులను తీసుకుని అందులో రాయిగా ఆ సందర్భాలని వారు ఒకటికొకటి టాలీ చేసుకుంటూ చూడగా ఈ ఉల్టా విధానం అనేది వచ్చింది. ఇప్పుడు అర్థమైంది మీకు? వచనాలు ఎందుకు ముందు వెనక వచ్చిందనేది ఇప్పుడు అర్థమైంది మీకు? ఆ సందర్భాలను తలపోసుకునొచ్చు, వాటిని పరిశీలన చేయగా అర్థమైంది ఏంటంటే ఏ మాట తర్వాత ఏ మాట పలుకుండొచ్చు. ఫస్ట్ మాట ఏంటి మీరు విన్నారు? రావణ్ గారు చెప్పారు. ఏంటి? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురని ఎప్పుడు అంటారు? సిలువ వేసేస్తున్నప్పుడు, ప్రాణం విడిచిన తర్వాత కానీ అంటారా? అది ఫస్ట్ మాటగా పెట్టొచ్చు కదా. ఆ మాట ఎక్కడ మిగతా సువార్తల్లో ఏమైనా ఉన్నదా? చూడండి, నేను ఇందాక చెక్ చేసాను, లేదు. మరి ఈయనే చెప్పాడు, అందుకే అది ముందు వచ్చిన రాశారు. తర్వాత రెండో మాట ఏమి విన్నారు మీరు? ఆ విషయం వేరే ఎవరైనా రాశారా? రాయలేదు. చూడండి, ఆ తర్వాత మళ్ళీ స్కిప్ అయిపోతూ మరణానికి వచ్చేస్తుంటాడు సువార్తుడు. తన రచనా శైలిలో స్కిప్ అయిపోతుంటాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత ఇంకో 2 మాటలు చెప్తాడు బహుశా. తర్వాత వెంటనే మరణానికి వచ్చేస్తూ ఉంటుంది ఆ రచనా శైలి. చూడండి, మిగతా ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. బహుశా ఈయన చెప్పలేదు, ఈయన చెప్పాడు అంటే నెక్స్ట్ జరిగింది ఇదే అని చెప్పి అతను కన్ఫర్మ్ చేశాడు కనుక మళ్ళీ అది రెండో మాట రాశాను. అర్థమవుతుందమ్మా? పిల్లలు జాగ్రత్తగా వినాలి, బైబిల్ గురించి చెప్తున్నాను, మీరు నేర్చుకునేవారు కాబట్టి. ఇకపోతే మూడవది చెప్పండి, అది ఏది ఉన్నారు? చివరిలో చనిపోయిన తర్వాత ఎవరైనా అప్పగిస్తారా? అప్పటికి ఇంకా ఓపిక ఇంకా పోతూ ఉంటుంది, క్షీణించిపోతారు. ప్రతి రక్తబొట్టు కూడా ధారలా కారిపోతుంటే ఇంక ఉండదు కదా. ఒకటి చూడండి, ఆ చివరి క్షణాలలో కూడా ప్రభు తన బాధ్యతని చక్కగా నెరవేర్చుకుంటూ ఉన్నాడు. తల్లి గారిని యోహాను ప్రియ శిష్యుడికి అప్పగించడం జరిగింది. 4వ మాట, ఇప్పుడు నేను అసలైన ఇన్ఫర్మేషన్లోకి వెళ్తున్నాను, జాగ్రత్త. ఇప్పుడు అర్థమైంది కదా అది ఏ ఆర్డర్లో రాయబడింది, 7 మాటలు ఎలా వచ్చాయి ఏంటి అర్థమైపోయింది మీకు. ఇప్పుడు ఏలి ఏలి లామా సబక్తాని అని అన్నారు కదా ప్రభువారు. ఈ మాట ఆయన ఎందుకు అన్నాడు? దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇందులో చెప్పి మీరు చెప్పాలి, నేను అంచబడి నేను చెప్పను. నా చెయ్యి ఎందుకు విడిచావు అని అన్నాడు. నిజంగా ప్రభువారు చెయ్యి విడిచారా? దేవుడు విడిచాడా? ఎందుకు విడవలసి వచ్చింది? కారణాలు ఏంటి? దాని వెనకాతల సంగతులు ఏంటి? దాని రహస్యాలు ఏంటి తెలుసుకుని నేను ముగిస్తాను, తెలియజేసి ముగిస్తాను, మీరు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు చెయ్యి విడవడానికి తండ్రి అయిన దేవుడు ఒక కారణం ఉంది, బలమైన కారణం ఉంది. ఊరికినే విడిచిపెట్టాడండి. విడిచిపెట్టేశాడు కనుకనే కదా ఆ మాట అన్నాడు. దేవా నా చెయ్యి అలా విడిచావు తండ్రి అని అన్నాడు. అంటే తండ్రితో ఎక్కువగా ఉండడం తనకి ఇష్టం. ప్రభు వారికి దేవునితో ఎక్కువ ఉండడం ఇష్టం. మరి మనం ఏ రోజని మాట అంటామా? కనీసం చచ్చిపోయేటప్పుడు కాదండి, బతుకున్నప్పుడు అని అంటాం. మనల్ని అప్పుడప్పుడు దేవుడు విడిచిపెడతాడు తెలుసా? మనం అంటాం ఈ మాట. కనెక్షను, ఆ ప్రేమ, ఆ బంధం విలువ మనకు అర్థమైనప్పుడే ఇలాంటి మాటలు వస్తాయి, తన్నుకు మరీ వస్తాయి. అర్థమైందా? ఈ మాట ఎందుకు అన్నాడు, ఏంటి దాని సంగతిలో ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం ముగిస్తాను. యెషయా గ్రంథము 53 అధ్యాయం 10వ వచనం. అతను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతనికి సంతానము కలిగెను, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇది విషయం. అందుకే ప్రభు
ప్రభువుని చెయ్యి విడచవలసి వచ్చిన పరిస్థితి దేవునికి వచ్చింది. మళ్ళా చదవండి. క్లియర్‌గా ఉంది. చదవండి. అతని నలుగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. ఆగండి. ఇప్పుడు ఏదైనా ఒక కుటుంబంలో ఒక కుమారుడిని తండ్రి కొడుతున్నాడనుకో, ఎందుకండి ఊరికే అలా బాధేస్తారు? ఎందుకని చెప్పి ఈ పక్కింటోడో, ఆ పొరుగునున్నవాడో, ఎదురు చూస్తున్నవాడో పిల్లల్ని కొడుతుంటే వచ్చి అడుగుతా ఉంటుంటాడు. కానీ ఎందుకు కొడుతున్నాడో ఎవరికి తెలుసు? ఆ తండ్రికి తెలుసు. కొట్టకపోతే ఈడేమైపోతాడు? చెడిపోతాడు. అంటే ఇక్కడ ఉద్దేశ్యం అది కాదు కానీ మీకు అర్థం అవ్వడం కోసం చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఎందుకు కొడుతున్నాడు ఉద్దేశం తండ్రికి తెలుసు. ఆ తండ్రి ఉద్దేశం చెప్తున్నాడనమాట. ఏమని? అతను నలుగుగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. వ్యాధి కలగజేసాడు. ఆ వ్యాధి కూడా చెప్తానండి. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చెయ్యగా అతనికి సంతానం కలిగెను. సంతానం ఎవరో తెలుసా? మనమే. ఆయన అలా చెయ్యి విడవబెట్టి నలగగొట్టబట్టి ఈరోజు ప్రభువుని నమ్మాం. ప్రభువుని నమ్మినటువంటి మనం అందరూ ఎవరికి సంతానం? దేవుని సంతానమేనా? ఇది జరుగుతుంది చూడండి. అతడు దీర్ఘాయుష్మంతుడు అగును యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. ప్రభువు చనిపోయేలా ఉండిపోయాడా? ఈస్టర్ సిద్ధపడతాం చూడండి. ఎందుకు? ప్రభు 72 గంటల్లో 3 దినాల్లో తిరిగి లేచిపోయాడు. సమాధిని ఖాళీ చేసేసాడు. మృత్యుంజయుడు అయిపోయాడు. చావుని శాసించాడు. అవునా? దీర్ఘాయుష్మంతుడైపోయాడు. చావు లేదు. నిత్యం జీవించే జీవనానికి వెళ్ళిపోయాడు. అసలు ఆయనే నిత్య జీవం. అంతెందుకు? ఆయనే నిత్య జీవం. ఇది జరుగుటకు ప్రభువు చెయ్యిని విడవడం జరిగింది తండ్రి. ఓకే. నెక్స్ట్ 2 కొరింథీ పత్రిక 5:21. 2 కొరింథీ పత్రిక పౌలు గారు రాసినటువంటి పత్రిక 2 కొరింథీ పత్రిక 5:21 వచ్చును. స్పీడ్‌గా తీయండి అమ్మా, నాకు సమయం మిగిస్తున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసరం పాపముగా చేసెను. వ్యాధి ఏంటో తెలుసా? వ్యాధి ఆ పాపమే. ఆయన పాపం చేశాడా? ఆయన వ్యాధిగ్రస్తుడా? ఆత్మీయతలో సుమా ఏ పాపం ఎరగడు. ఆయన యందు పాపం ఉన్నదని మనం నిరూపించలేము. ఆ పాపం అనే వ్యాధిని ఆయన మీద మోపవలసింది. ఆ వ్యాధి ఎవరిది? మన అందరిది. ఆయనకు ముందున్న వారిది. ఆదాము మొదలుకుని సృష్టి అంతమయ్యేంత వరకు కూడా ఆ వ్యాధిని భరించేశాడు ఆయన. పాపం అనే వ్యాధిని ఆయన మీద వేశాడు. ఆయన శరీరం మీద వేశాడు. వేసి నలగొడుతున్నాడు తండ్రే. ఆయన మన కోసము పాపముగా చేశాను. పాపముగా చేశాడు కనుక ఇక్కడ ఒక మంచి అద్భుతమైన పాయింట్ చెప్తే నాకు తక్కువ తట్టిందండి. నాకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎందుకు కొడుతున్నాడంటే తండ్రి ఎందుకు చెయ్యి విడిచాడంటే, ఇప్పుడు కుమారుడు తప్పు పని చేశాడు అనుకోండి, మనం అసహించుకుంటాం, కొడతాం. అవునా కదా? కొడతాం, తిడతాం. ఇప్పుడు ఆయన పాపములు తన మీద వేసుకోనంత వరకు కూడా ప్రభు ఎలా కనబడుతున్నాడు ఆయన దృష్టికి? నీతిమంతుడిగా, నిర్దోషిగా కనబడుతున్నాడు. ఎప్పుడైతే మన పాపములన్నీ తన శరీరం మీద వేసేసుకున్నాడో అక్కడి నుంచి ఎలా కనబడుతున్నాడు తండ్రి దృష్టికి? పాపముగా, వ్యాధగ్రస్తుడుగా. వెరీ గుడ్. వ్యాధగ్రస్తుడుగా కనబడుతున్నాడు కనుక తండ్రి ఏం చేస్తున్నాడు? చెయ్యి విడిచేశాడు. ఇది అర్థం కావాలి లింక్ మీకు. చెయ్యి విడిచేశాడు అంటే దూరం పెడుతున్నాడు, అసహించుకున్నాడు. తర్వాత అది ఎప్పుడైతే ఆ శరీరం చావబడుతుందో, రక్తం మొత్తం ఒలికింపబడుతుందో, పాప ప్రక్షాళన కాబడుతుందో వెంటనే తిరిగి లేస్తాడు కనుక అప్పుడు ప్రియముగా తన యొద్దకు చేర్చేసుకుంటాడు. అది వారి ప్రాసెస్. అది ఒక లెక్క ఉంది వాళ్ళకి. తండ్రి కుమారులు ఇరువురికి కూడా ఒక విధానం అనుకున్నారు ముందే. అది అనుకున్నారు లేదు చూద్దాం చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:5 ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1 తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం. ఇదంతా దయా సంకల్పం ఎప్పుడు? సృష్టికి ముందు. అర్థమవుతుంది కదా? అలాగే హెబ్రీ పత్రిక 5:7 ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో చెప్పాడు. 5:7 స్పీడ్గా. శరీరధారై ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి
ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఇన్ని ఉన్నాయి కనుక పాప భారము మోసి సిలువ యాగం అయిపోయి నెక్స్ట్ ఏం జరగబోతుంది? అంగీకరింపబడ్డానికి చేయి విడిచాడు. అవునా? చేయి విడిచాడు. ఇది తెలియజేయడానికి నేను వచ్చి చెప్పాను. అలాగే ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా ముందుగానే చెప్పబడిందండి. అప్పటికప్పుడు ఏదో జరిగిపోతున్నాయి కాదు. చెప్ప పెట్టకుండా చుట్టాలు వచ్చినట్టు జరిగింది కాదండి ఇదేమీని. చూస్తారా ఆ మాట? కీర్తన గ్రంథము 22 అధ్యాయము 1వ వచనం. 22 అధ్యాయము కీర్తన గ్రంథము 22వ కీర్తన, క్షమించండి, 22వ కీర్తన, అధ్యాయం కాదు, అధ్యాయం అనకూడదు దాన్ని. కీర్తన 22వ కీర్తన 1వ వచనం చదవండి. నా దేవా, నా దేవా, నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపగా నా ఆర్తధ్వని వినక నీ వేల దూరముగా ఉన్నావు. అంటే దీని అర్థం ఏంటి? ఏలి ఏలి లామా సబక్తాని. ఇది ప్రవచనం. కీర్తనకారుడు చెప్పినటువంటి దావీదు కీర్తన ఎక్కడ నెరవేరింది? ప్రభు వచ్చిన అంత్య దినాలలో, ఆ కాలంలో జరిగే యుగాంతం మందు మనకు బుద్ధి కలగడానికి, మనకి పాప ప్రక్షాళన కలగడానికి అక్కడ జరిగింది. అక్కడ వెళుతుండే ఎప్పుడో కీర్తనకారుడు ఎప్పుడో చెప్పాడు ప్రవచనం. అది కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పాడు. అర్థమవుతుందా? అక్కడ ఏదో చుట్టాలో చెప్పబెట్టకుండా వచ్చినట్టు జరిగేసింది. అది మనకు అర్థమవడం కోసం పరిభాషలో మాట్లాడుతున్నాను. అలాగే చివరగా ముగింపు యోబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు చదవండి. మీకు ఇక్కడ బాగా అర్థమవుతుంది. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితమని వారిని అడుగుగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నా సేవకుడు అని యోబు యథార్థవంతుడును న్యాయవంతుడునయ్యి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు ఆ మనుషుని వంటి వాడు ఎవడనూ లేడు. అతని సంగతి నీవు ఎప్పుడైనా ఆలోచించితవా అని అడుగుగా, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా. నీవు నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును, ఇది నోట్ చేసుకోండి, చుట్టూ కంచి వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేతే అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. చాలా స్పీడ్గా చదివాను కదా, మీకు అర్థం కాలేదు. 2 ముక్కలు చెప్పి ముగిస్తున్నాను. యోబు గారికి కలిగిందంతా చూసి దేవుడు ఒక దూతల సమావేశంలో మాట్లాడుతుండగా అక్కడికి అపవాది వచ్చాడు. ఈ సంగతి మీ అందరికీ విదితమే, రోజు మన వాక్యాల్లో వింటాం. అపవాది కూడా వచ్చి అపవాది కూడా వచ్చినప్పుడు, ఇదిగో నా భక్తుడు చూడు, నా కుమారుడు చూడు అని చెప్పి గొప్పగా తను కాలర్ ఎగరేసుకుంటూ చెప్తున్నాడు తండ్రి. చెప్తుంటే ఆడికి మండిపోయింది. ఏమంటున్నాడు? నీకు ఇలా కాదు, నువ్వు ఆనందపడిపోతున్నావు, నిన్ను ఆనందానికి దూరం చేయాలని పన్నాగం పన్నాడు. ఏమని? నువ్వు చెయ్యి ఉంచావు కాబట్టి, నీ హస్తం ఉంచావు కాబట్టి, నువ్వు ఎన్ని తట్టి లేపుతున్నావు కాబట్టి, నువ్వు వేలు బట్టి నడిపిస్తున్నావు కనుక, నువ్వు చెయ్యి బట్టి నడిపిస్తున్నావు కనుక అంతా బాగుంది, ఆయనకి సకల సౌకర్యాలతో వర్ధిల్లుతున్నాడు. ఒకసారి చెయ్యి విడిచి చూడు, ఆయన ఏం చేస్తాడో, నీ ముఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోతాడు. అంటే మన పరిభాషలో స్వామి ఎంత చెప్తున్నా మీకు అర్థం కావడం కోసం అని అన్నాడు. అప్పుడు దేవుడు చెయ్యి విడిచాడండి. కింద చెప్తాడు, చెయ్యి విడిచేస్తాడు. ఆయన హస్తమును ఆయన కుటుంబం నుంచి తీసివేసి, కంచి తీసివేసి, ఇదిగో నీకే అవకాశం ఇస్తున్నాను రా బాబు, అపవాదిగా నీకే ఇస్తున్నాను, కానీ నా కుమారుడు ప్రాణం మాత్రం ముట్టవద్దు, నువ్వు ఏం చేస్తావు చెయ్యి అని అన్నాడు. ప్రియమైన దేవుడు, ఇదంతా మీరు దృష్టిలో పెట్టుకుంటే, ఈ ఉదాంతాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే, ప్రభు యొక్క శిలువ యాగంలో కూడా ఇలాంటి ఒక ధోరణి జరిగింది. నువ్వు అంతా తోడున్నా కాబట్టే కదా అన్నీ చేసేస్తున్నాడు, లేకపోతే ఏం చేస్తాడు, మళ్ళీ వీడికి అవకాశం ఇవ్వకూడదు అంటాడు లేదా? మీకు అర్థమైందా? అంటాడు. కానీ ప్రభు ఇలా విడవగానే నిలబడ్డాడు. సరేలే, నీ చిత్తమే సిద్ధించును గాక అంటుంటాడు. ఆ మాటలు కూడా ఉంటాయి తెలుసా? అలాగే తన గిన్నెని ఏం చేస్తాడు? ముగిస్తాడు. అర్థమైంది ప్రియులారా? కాబట్టి ఏలి ఏలి లామా సమక్తాని అంటే, నా దేవ చెయ్యి ఎందుకు విడిచేవని అంటే దాని అర్థమైంది. ఇప్పుడు ఎందుకు విడిచాడో, అపవాదికి మరోసారి అవకాశం ఇవ్వడానికి తండ్రి తలంచలేదు. కాబట్టి ఈ విషయాలు ఉన్నటువంటి మీరు మరి ఆత్మీయంగా బలపడి ఉన్నారని నేను నమ్ముచి నా మాటలు ముగిస్తున్నాను.